నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఫ్యామిలీతో ఫుల్ టార్చర్ అవుతుంది. మా హస్బెండ్ ప్రతిరోజు కూడా తాగేసి వచ్చేసి టార్చర్ చూపిస్తున్నాడు ఫుల్. సో ఎప్పటి నుంచి కొట్టడం లాంటివి జరుగుతున్నాయి ఇవన్నీ? పెళ్ళైన సంవత్సరం నుంచి కూడా తిడుతూనే ఉంటారు, కొడుతూ ఉంటాడు, స్మోక్ చేసి సిగరెట్స్ తో కాల్చడం, డ్రింక్ చేసి వచ్చి కొట్టడం అవి చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో అత్తమావి ఉంటారా లేదంటే మీ ఇద్దరు సెపరేట్ గా ఉంటారా? అత్తయ్య మామయ్య ఇద్దరు ఉంటారు. వాళ్ళ ముందు కొట్టడం లాంటివి చేస్తారా? చేస్తారు, అయినా పట్టించుకోరు. గారంగా పెంచారు, కోడల్ని కొట్టినా తిట్టినా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ అబ్బాయికి. మీ పేరెంట్స్ కూడా అల్లుడికే సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా సరే సర్దుకుంటూ పోవాలి అని అంటారు పేరెంట్స్. సరే, నిన్ను చంపేసినా పర్లేదా మీ పేరెంట్స్ కి? అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందమ్మా? మీకు ఎవరో సపోర్ట్ చేయకపోతే మీరు సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు, మీరు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మీరు సూసైడ్ చేసుకుంటారు. అప్పుడు పర్లేదా మీ అమ్మా నాన్నకి? అంటే పెళ్ళయ్యాక అన్ని సర్దుకుంటూ పోవాలి అని అంటారు. నాకు నిన్ను నమ్మబుద్ధి అవ్వట్లా. అది నిజమా కాదో కూడా తెలియట్లేదు. నేను చూస్తే నాకు అలా అనిపించట్లేదు. అతను వచ్చిన తర్వాత నీ గురించి మాకేమైనా కొత్త విషయాలు తెలియటానికి అవకాశం ఉందా? అదేదో నువ్వు ముందే చెప్పేసి. ఏం లేదు. యువరాజ్ గారు రండి, కూర్చోండి. మేడం, నాతో పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. ఎవరు అబ్బాయి? అది అతను కూడా పేరేంటి? పేరు రాహుల్ మేడం. రాహుల్ రండి. ఏమవుతారు ఆయన? తెలిసిన అతను మీ ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఎందుకయ్యా? ఇప్పుడు మొగుడు పిల్లల మధ్య డిస్కషన్ లో ఆయన ఎందుకు అని ఉండాలి మేడం, తను ఉంటేనే తెలుస్తుంది. ఫోటోలు ఏంటి? ఏ ఫోటోలు చూపెట్టి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అతను? అవి మార్పింగ్ ఉన్నాయి సార్, అంతా అవి మార్పింగ్ ఫొటోస్ ఉన్నాయి. అవి నేను కూడా చెప్పలేను, అలాంటి ఫొటోస్ ఉన్నాయి. అవును, ఒక కొన్ని న్యూడ్ ఫోటోలకి ఈ అమ్మాయి ఫేస్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనుకుందాం. అసలు నువ్వు క్రూయల్ కదా, అంత ఉత్తమంగా అతన్ని పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టి ఏంటి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా? అదేదో నువ్వు తొందరగా రివీల్ చేయ, నాకు టెన్షన్ వస్తుంది. పక్కన ఆయన కూర్చోబెట్టావు, అయ్యో పాపం అని చెప్పేసి అంటున్నావు పిల్లని, చెప్పు తొందరగా. మామూలుగా పెళ్ళైనాక రిసెప్షన్ లో పక్కన కూర్చుంటాం కదా, నా పక్కన కూర్చున్నప్పుడు కూడా తను వేరే ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది అంటే, మా మొగుడు పక్కనే ఉన్నాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. మళ్ళీ రాహుల్ ఎందుకు వచ్చాడు అసలు నీ లైఫ్ లో? 3 years వదిలేసాడుగా, ఈ లాస్ట్ 1 year ఎందుకు దూరాడు మీ ఇద్దరి మధ్యన? కాలేజ్ లో ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావు నువ్వు? నీ నెంబర్ ఎలా ఉంది ఆయన దగ్గర? కాలేజ్ లో గర్ల్ ఫ్రెండ్ అతను మీకు లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. అంటే నేనంటే ఇష్టం టైప్లో మాట్లాడేవారు ఎప్పుడు. అంటే యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు. ఎవరు అడిగారు? తను అడిగిందా? అడిగేటప్పుడు. నిన్ను అడిగేదా? ఎంత అడిగింది? వడ్డీతోనా వడ్డీ కాకుండా మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 lakhs వరకు. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? అంటే ఉందా ఏంటి? అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది. అవును మేము ఉంది. ఎవరితో ఉందమ్మా? ఉందంటే ఏముంది? రాహుల్ తోటే ఉంది సార్. అయ్యా, ఎప్పటి నుంచి ఉంది? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్. తప్పేముంది, ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలనే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనేమి రాహుల్ని పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను పెళ్లి చేసుకున్నట్టయితే మా హస్బెండ్. ఈ షేడ్ ఏంటమ్మా తట్టుకోలేకపోతున్నావు? నువ్వు అన్న డైలాగ్ మాకు షేక్ అయిపోయాను తల్లి. డిగ్రీ చదివానన్నావు కదా, ఏం చదివావు? సంబంధాలు మేము చదవలేదమ్మా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.